హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మేమైతే సంక్రాంతి సందర్భంగా అనమాట మేమైతే మా ఫ్రెండ్స్తో కలిసి పీతల వేటకైతే మేము బయలుదేరుతున్నాము. మేమైతే పీతల వేటకి వెళ్తుండగా మేమైతే క్యారేజ్ అయితే మేము పట్టుకున్నాము. అక్కడ పీతలు ఉన్నాయో లేవో మాకైతే తెలియదు, అలాగే దారి కూడా ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇప్పుడైతే మా సుధీర్కి అయితే అడుగుదాం, దారి ఎట్ సైడ్ ఉందని కూడా మాకు తెలియదు కాబట్టి. ఎట్ సైడ్ డౌన్కి దిగిపోవాలి. డౌనా? ఓకే. సో ఫ్రెండ్స్, డౌన్కి అయితే వెళ్ళాలంట, అక్కడైతే పీతలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మేము మా స్నేహితులతో కలిసి గ్రామీణ ప్రాంతంలో అయితే పీతలు పట్టడానికి అయితే వెళ్తున్నాము. సో చిన్నప్పటి నుంచి అలవాటైన ఈ వేట అనమాట ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకాలను అయితే గుర్తు చేస్తుంది. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి ఒక లోయ అనమాట, అందులో చిన్న అడ్వెంచర్గా అయితే ఉంటుంది. సో అది ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాము. ప్రెజెంట్ వచ్చేసరికి సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, సో ఇప్పుడైతే వాటర్ కూడా చాలా తక్కువగానే వస్తున్నట్టున్నాయి. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళేసి అయితే చూద్దాం, ఎక్కువ వస్తున్నాయో తక్కువ వస్తున్నాయో. మాకైతే పీతలు దొరికినా దొరకకపోయినా వన్ డే మొత్తం అయితే మా ఫ్రెండ్స్తో సరదాగా గడపడం అదే మాకు స్వీట్ మెమొరీ. ఫ్రెండ్స్, మేమైతే ఆ గడ్డ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి చూడండి, మా వెనకతలే చిన్నగా వాటర్ ఊటి నీరు వస్తున్నాయి అనమాట. మేమైతే ఇక్కడైతే పీతలు వెతకాలి. మేము రాళ్ళ లోపల ఉంటాయి అనమాట, వాటిని అయితే మేము ఇప్పుడు చూపిస్తాము. రే సాగర్, లే స్టార్ట్ చేద్దామా? ఎక్కడి నుంచి స్టార్ట్? ఇక్కడి నుంచేనా? ఎక్కడైనా చిన్నగా అయినా ఉన్నట్టు కనిపిస్తున్నాయా? చిన్నవైనా కనిపించలేదు, దొరికితే చూపిస్తాం. ఓకే. మా బీచ్లో ఫొట్టోడు చిన్నోడు, సో వీడినే ఫస్ట్ తీద్దాం, వీడికి దొరుకుతాయేమో. ఎదురా ఉన్నాయా నవీన్? లేవా? కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తురా. ఒరే సాగరు, నీకేమైనా దొరికాయా? నాకైతే దొరకట్లేదు. ఫస్ట్ పోనీ ఎవరికి వస్తుందో చూద్దాం. పెద్ద బంటే పడాలి ఫస్ట్. ఏది అక్కడ ఉన్నాయా? లేవు కదా. ఒక్కటైనా కనిపించిందా? లేదు, కనిపించలేదు. బోని ఎవరికి పడద్దో చూడాలి. ఫస్ట్ బోని చేద్దాం. ఓకే. దొరికింది ఇదిగోండి. ఓకే ఓకే. ఫస్ట్ బోని వచ్చేసరికి మన సుధీర్. ఏట్రా, దొరికిందా ప్రశాంత్? ఓకే, సెకండ్ నీకే. ఏది చూపించేది? ఓరే, చాలా చిన్నదే కానీ మరి తప్పదు, చిన్నవైనా పెద్దవైనా పట్టుకోవాల్సిందే. అది కూడా పట్టుకో, పడదాం. అలాంటివి బాగుంటాయి అంట. ఒరే, ఆల్రెడీ ఇక్కడైతే ఎవరో పట్టేసినట్టున్నారు కదా, అందుకే కొంచెం పెద్దవైతే దొరకట్లేదు మనకి. చిన్నవి ఉన్నారు. అదే అల్ల చిన్నది కానీ అది వద్దులే, పాప మొగులుద్దాం. ఇది ఓకే ఓకే. ఇది ఒకటి చూడు. ఇలాంటివన్నీ మిస్ చేసుకుంటూ పోతే మనకి ఒక్కటి దొరకదు. పట్టుకోవాలి అన్నీ కనిపించినవన్నీ కూడా. ఇదిగో. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన వాటిలో ఇదే కొంచెం పెద్దది. ఓకే ప్రశాంత్, పద. ఇక్కడేంటి, ఇక్కడ లేవు, ముందుకు సాగిపోదాం. దొరికిందా? చిన్నదే. ఓహో, చిన్నవైనా తినేయడమే మరి, ఏవి కూడా వగలకూడదు. ఏట్రా, కరిసేసిందా? చిన్నవి కరిస్తే ఏం పర్లేదు లేరా, అంత నొప్పి ఏమి ఉండదులే. ఉందిరా, చూడాలా. పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేస్తున్నాడు సుధీర్ అయితే, బలవంతుడు కదా. సో ఇక్కడ ఉందో లేదో అసలు, ఎత్తిందల్లా ఒట్టినే, లేకపోతే లోపలికైనా దూరిపోయి ఉండొచ్చేమో, చెప్పలేము. ఇదొకటి పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో, లేకపోతే కరిచేస్తుంది చూడు.
కరిసిన నొప్పెడుద్ది. ఏదరా పెద్దది దొరికిందా? ఇక్కడ కనిపించింది, వెళ్ళిపోయింది. మళ్ళీ మిస్ అయిందా? వెరీ వెరీ టాలెంటెడ్. అదైతే మిస్ అయ్యి ఉంటే కానీ డిగ్రీ చదువు ఉంటుందిలే అది ఖచ్చితంగా. ఆహా, ఏది మిస్ అవ్వలేదా? ఓకే పట్టుకో. ఓకే ఓకే, ఇప్పటిదాకా మనం పట్టిన దాంట్లో ఇదే పెద్దదా అయ్యి ఉండొచ్చు. అదే. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం పెద్దది. దీనికన్నా కూడా పెద్దవి దొరకాలని నేనైతే ఆశిస్తున్నాను. ఫస్ట్ దొర్లించేద్దాం, తీసేద్దాం. లేవా? తీసారు. చిన్నది పట్టుకో, అది చిన్నది ఉండేది అది. ఓకే, ఇప్పుడు డే కదా, అందుకే ఆ పీతలు బయటికి రావట్లేదు. రాత్రిపూట అయితే బయటే ఉంటాయి అవి, కానీ ఇప్పుడు పగలపూట కాబట్టి కన్నాల లోపలికి అయితే వెళ్ళిపోతాయి అవి. ఇటైతే కన్నాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నాయో లేవో ఎవరు కూడా ఈ కన్నాల దగ్గర చెయ్యి పెట్టేంత ధైర్యవంతులు ఎవరు లేరేమో. ఫ్రెండ్స్ ఒకసారి ఇదైతే చూడండి. వర్షాకాలంలో అయితే పంటలను ఇక్కడ పండిస్తారు కదా, సో ఇక్కడ పంట పొలాలకైతే నీరు అందించడానికైతే ఈ విధంగా అయితే సెట్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే నీరు చాలా బాగా వస్తున్నాయి. సమ్మర్ దగ్గరలో ఉంది కాబట్టి నీరు కూడా కొంచెం తక్కువగా వస్తున్నాయి. రే పట్రా, రే పట్టు పట్టు పట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇటు ఈ ప్రదేశాల్లో అయితే మొత్తం అయితే పీతలను వేటాడి తినేశారు. సో ఇటు సైడ్ అయితే లేవు. మనమైతే ఇంకా వేరే సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడైనా దొరికితే అదృష్టం, లేకపోతే మనం వచ్చిందంతా వేస్ట్, దురదృష్టం. ఫ్రెండ్స్, మేమైతే ఇందాకలా అటు సైడ్ వెళ్ళినప్పుడైతే అక్కడ దొరకలేదు. సో సేడ్ మూమెంట్. సో ఇప్పుడైతే ఇటు వేరే దారికైతే వచ్చేసాము. ఇటు ఉన్నాయో లేవో కూడా తెలీదు. దొరికితే అదృష్టం, లేదంటే దురదృష్టం. అక్కడ ఉందా? ఓకే, పట్టుకోరా పట్టుకోరా. ఎదురే పెద్దేనా? అర్రే యార్, చాలా చాలా పెద్దది కదా ఇది. ఇక్కడ పెట్టేసాయి, వదిలేస్తావేమో భయంకి. ఇదిగో రా, ఉందా అక్కడ? పెద్దనా? పెద్ద. బంటి, ఓడి అమ్మ బంటి, చాలా పెద్దదే. ఓడి అమ్మ బంటి. పైకెత్త పైకెత్త. చూసారా, జాగ్రత్త పట్టరాదు. దొరికిందా? దొరికింది, కొంచెం పర్వాలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రదేశం అయితే చుట్టూ అయితే కొండలు చాలా పెద్దవిగా అయితే ఉన్నాయి. మధ్యన అనమాట లోయ, అక్కడి నుంచి చిన్నగా నీరైతే ప్రవహిస్తున్నాయి. సో మేము ఇక్కడ చిన్న అడ్వెంచర్ లాంటి లోయ ప్రదేశంలో అయితే మేము పీతలను అయితే పట్టడానికి అయితే వచ్చాము. మాకైతే మరీ అంత ఎక్కువగా అయితే దొరకటం లేదు. సో రాత్రిపూట వస్తే కనుక ఖచ్చితంగా చాలా ఎక్కువ అయితే దొరుకుతాయి. కానీ ఇప్పుడు డే టైం కాబట్టి చాలా తక్కువగా అయితే దొరుకుతున్నాయి.
ఇక్కడ పీతలు పట్టే కన్నా కూడా ఇక్కడ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. వర్షాకాలంలో ఇక్కడికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే వర్షాకాలంలో అయితే నీరు చాలా ఎక్కువగా అయితే వస్తాయి కదా. సో అలాంటప్పుడు అయితే వాళ్ళ మీద నుంచి అయితే జారుతూ కింద పడుతున్న ఈ వాటర్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందేమో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మేమైతే మార్నింగ్ నుంచి కష్టపడి ఇప్పటికైతే మేము పట్టాము. చూడండి పీతలు అయితే ఇవ్వండి, ఇగో మాకైతే ఇన్నోటైతే దొరికాయి, బాగానే దొరికాయి మాకు. చూడండి పీతల్లో అయితే ఎక్కువగా మా నవీన్ అయితే ఎక్కువ పట్టాడు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట, పట్టడం కూడా బాగా పడతాడు. సో ఇవైతే వీటిని ఇంటికి తీసుకెళ్ళి క్లీన్ చేసి అయితే మేము కుకింగ్ చేసి అయితే మీకు చూపిస్తాము. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడైతే చూడండి, మేము పీతలను అయితే కుకింగ్ చేసి తిందామని వస్తే ఈ పాకలో అయితే పొయ్యినైతే తయారు చేస్తుంది, మట్టి పొయ్యి అనమాట ఇది. మా గిరిజన ప్రాంతాల్లోని ప్రజలైతే చాలామంది అయితే ఇలానే మట్టి పొయ్యి తయారు చేసుకుంటూ ఇక్కడే వంటకాలన్నీ ప్రిపేర్ చేసుకుంటూ తింటూ ఉంటారు. अरे समीरू अरे कुपी नजदी अजादी ಏನೇ ತೆಲುಗು ಪುಂಜಿకి ಜೈ ಸಮೀರು ಜೋಲೇಡಿ ಕಜೆ ಕೊಟ್ಟము కజే కొట్టం అజ్జి మంచిడే సరే సరే భయపడుతున్నావా? చెప్పురా సమీరు, గట్టిగా మాట్లాడరా, మాటలు రావా? చూపించు అరే యార్, ఇరిపోయి మొత్తం ఇరిపోయి చంపే అంటే ఇదే ఖనాడి ఓకే. సో ఫ్రెండ్స్ వీటిని మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తున్నాము. చాలా బాగా వీటిని అయితే కడిగేసి అనమాట వండుకోవాల్సి ఉంటుంది. మా గిరిజన ప్రాంతాల్లో అయితే నార్మల్గా అందరూ కూడా ఇలానే ఈజీగా అయితే వంట చేస్తారు. ఫ్రెండ్స్ ఈ పీతల కూర అయితే రెడీ అయిపోయింది, ఇవైతే ఉడికిపోయాయి. సో ఇప్పుడైతే వీటిని తిందాము, టేస్ట్ ఎలా ఉంటుందో. మా పిన్ని గారు అయితే తింటున్నారు. సో టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తుందో చెప్పదో ఒకసారి అడుగుదాము. ఎలా ఉంది పిన్ని, బాగుందా టేస్టీ? బాగుంది, బాగా రుచిగా అయినాయి. ఓకే ఫ్రెండ్స్, బాగుంది అని చెప్తుంది. సో మేము కూడా తిన్నాము, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా తినుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు, అండ్ లైక్ అయితే చేయండి తప్పకుండా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.